సిబిఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. కవిత పిటిషన్పై జడ్జి కావేరి భవేజా విచారించనున్నారు. తీహార్ జైల్లో సిబిఐ తనను ప్రశ్నించడాన్ని కోర్టులో సవాల్ చేశారు. తన వాదన వినకుండానే సిబిఐకి అనుమతి ఇవ్వటాన్ని కవిత సవాల్ చేశారు. లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ 4 రోజుల క్రితం కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని కోర్టు ఆమోదించింది. సిబిఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో తిహార్ జైల్లో ఉన్నారు. అయితే గత శుక్రవారం సిబిఐ ఒక పిటిషన్ వేసింది. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితను విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది, తమకు అనుమతి కావాలని చెప్పి సిబిఐ పిటిషన్ వేయగానే కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని సవాలు చేస్తూ కవిత తరపున ఒక అప్లికేషన్ దాఖలైంది. సిబిఐకి తమ వాదన వినకుండా ఎలా అనుమతిస్తుంది కోర్టు అనే విషయాన్ని వాళ్ళ పిటిషన్లో ప్రశ్నించారు. అయితే ఈలోగానే సిబిఐ అనుమతి పొందిన వెంటనే కవితను విచారణ కూడా తిహార్ జైల్లో జరిపింది. సో 3.5 గంటల పాటు తిహార్ జైల్లో కవితను విచారించింది. అంటే తమ వాదన వినకుండా ఒకవైపు రౌస్ అవెన్యూ కోర్టులో మేము పిటిషన్ వేసి ఉన్నప్పటికీ కూడా ఎందుకు సిబిఐ విచారణ జరిపింది, సో ఈ అంశాలపై ఖచ్చితంగా కోర్టు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోర్టుకు అప్లికేషన్ పెట్టుకోవడంతో ఈరోజు మరికొద్దిసేపట్లో అంటే 12 గంటలకు కవిత వేసిన పిటిషన్ పైన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి భవేజా కేసు విచారణ జరపబోతుంది. ఈ సందర్భంగా అంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదు, కావాలనే ఈడీ తనను ఈ కేసులో ఇరికించారు, ఫోన్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఏ వ్యవహారంలో కూడా తనకు సంబంధం లేదంటూ నేనే బాధితురాలనంటూ కూడా కవిత లేఖ రాశారు. అదే లేఖలో సిబిఐకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా గుర్తు చేశారు. ఏదైతే సిబిఐ అంటే తిహార్ జైల్లో ఉన్నటువంటి తనను ఒకవైపు అనుమతి పొందుతూనే తమ వాదన వినకుండా వెంటనే వచ్చి సిబిఐ విచారణ జరిపింది. సో ఖచ్చితంగా న్యాయస్థానాలు ఈ విషయాలపై జోక్యం చేసుకోవాలి, న్యాయస్థానాలపైన తనకు నమ్మకం ఉందనే విషయాన్ని కూడా కవిత తన 4 పేజీల లేఖలో పేర్కొన్నారు. సో దానికి సంబంధించి 12 గంటలకు విచారణ ప్రారంభం కావుతుంది. ఈ సందర్భంగా అంటే ఇప్పటికే వాస్తవానికి సిబిఐ కవితను విచారణ కూడా జరిపింది. సో ఈ సందర్భంగా కవిత తరపున మరి ఎటువంటి వాదనలు వినిపిస్తారనేది కూడా ఆసక్తి నెలకొంది. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో కవిత వర్సెస్ సిబిఐకి సంబంధించినటువంటి అంశం పైన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరగబోతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.